శుభ సాయంత్రం అందరికీ నమస్కారం. ప్రతి వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూ మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇంటికి చేరుకుంటాడు. అలా ఇంటికి చేరిన వ్యక్తి కుటుంబ సభ్యులతో తాను ఉదయం నుంచి పడిన కష్టాన్ని, ఇబ్బందులను, యజమాని చేత పొందినటువంటి చీతరింపులు కానీ చివాట్లు కానీ అన్నీ మర్చిపోయి మనస్సును శాంతపరుచుకొని కుటుంబ సభ్యులతో తిరిగి తాను పోగొట్టుకున్నటువంటి ఆనందాన్ని పొందుతూ ఎంతో సంతోషంగా బిడ్డలతో ముద్దు ముచ్చట, తన పాపాయి అమ్మాయి చిన్నది ముద్దుగా మాట్లాడుతుంది. ఆమెతో కొంచెం సేపు ముచ్చటించి కొడుకు పెద్దవాడు చదువుకుంటున్నాడు 5వ తరగతి, వాడి చదువు విషయాలు పంచుకుంటూ పిదప సతీమణి భార్యామణి తన జీవిత భాగస్వామితో ఏదో ముచ్చట లాడుకుంటూ హాయిగా ఉంటాడు. అది అతని నిత్య జీవితం. కానీ అలా అంచెలంచెలుగా తండ్రి కావడం, తరువాత పెదనాన్న కావడం, ఆ తరువాత తాత కావడం, జేజి కావడం, ఇవి సహజం జీవితంలో. వయసు 60 దాటి 70 దాటినాక ఇక ఈ సంసారికమైనటువంటి ఈతి బాధలన్నీ దూరం అవుతాయి. భార్యాబిడ్డలతో ముద్దు ముచ్చటలు కేవలం గత స్మృతులుగా మిగిలిపోతాయి. భార్య తనకంటే చిన్నదైనప్పటికీ చాలా కష్టపడి ఉంటుంది కదా. ఆమె కూడా శారీరకంగా మానసికంగా సొలసిపోయి ఉంటుంది. ఆ సమయంలో కూడా భర్తగా తన బాధ్యత నిర్వహించవలసి ఉంటుంది. అయితే పరిస్థితులు అనుకూలించవచ్చు, కొంతమందికి అనుకూలించకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలోనే ఆధ్యాత్మికత యొక్క అవసరం చాలా ఉంది. జీవితం అంటే 3 నాళ్ళ ముచ్చట కాదురా నాయన. ముందున్నటువంటి ముసళ్ళ పండుగ అనేటువంటి విషయం అర్థమయ్యేసరికి ఎటో వెళ్ళిపోయి ఉంటాం, తిరిగి రాని చోటికి వెళ్ళిపోయి ఉంటాం. అలాంటి సందర్భంలోనే మనకు మన సనాతన ధర్మం ఆ వృద్ధాప్యం అనేటువంటిది మనము సరైన రీతిలో అనుభవించాలి. రామనామము దానికి మించినటువంటి మార్గము లేదు. రామనామాన్ని జపిస్తూ శివకేశవులు హరిహరులు ఆ శివనామాన్ని జపిస్తూ శేష జీవితాన్ని అర్థవంతంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే మన సనాతన ధర్మానికి అంత మహత్యం ఉంది. వృద్ధాప్యము సన్యాస జీవితములో దైవ చింతన తప్ప వేరు మార్గం ఎక్కడుంది చెప్పండి. ఏమి జరిగినా శ్రీకృష్ణార్పణం. ఎన్ని కష్టాలు వచ్చినా
రామ నీవే దిక్కు, శివ శంకర శుభంకర అని ఆ శివనామాన్ని, ఆ పంచాక్షరిని జపించడం తప్ప వేరు మార్గం మనకు కనిపించదు. అసలు వేరు మార్గం ఉంటే కదా కనిపించేకి. భక్తి మార్గం ఒక్కటే. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనము కేవలం ఆ 2 అక్షరాల రామనామాన్ని కానీ 2 అక్షరాల శివనామాన్ని కానీ జపిస్తూ దాన్నే ఊపిరిగా మనం భావించి, ఊపిరినే రామనామం శివనామంగా భావించి మనము గుండె చిక్కపట్టుకొని భార్యను ఒక చేత వదలకుండా చేయి గట్టిగా పట్టుకొని ఆమెను జార విడవకుండా ముందుకు నడవాలి. అలా నడవడానికి ఆత్మస్థైర్యం కలగాలంటే 8వ శతాబ్దములో పరమేశ్వరుడు మనకు దారి చూపడానికి, ప్రజలకు దారి చూపడానికి, ముఖ్యంగా వృద్ధులకు శేష జీవితం ఎలా గడపాలో తెలపడానికి ఉదాహరణగా ఆది శంకరులుగా భూమిపై జన్మించారు. 8వ శతాబ్దంలో దేవునికే దిక్కు లేకుండా పోయింది. మనుషులకేమి దిక్కుతోచనిచ్చితల స్థితిలో ప్రజలు కొట్టుమట్టాడుతున్నారు. ఒకరు విష్ణువు గొప్ప అంటారు, ఒకరు శివుడు గొప్ప అంటారు, మరొకరు అమ్మ గొప్పది అందరికంటే ఆది పరాశక్తి అంటారు. లేదు విఘ్నేశ్వరుడు, అతని కృప లేకపోతే మన పనులే జరగవంటారు ఇంకొకరు. మరొకరు దత్తాత్రేయుడు అంటారు, ఇంకొకరు దక్షిణామూర్తి అంటారు, ఇంకొకరు ఆంజనేయ స్వామి లేకపోతే అసలు భక్తికి ముక్తికి దారే లేదంటారు. ఇలా మనిషి పలు రకములుగా ప్రజలను మభ్యపెడుతూ తప్పుదారిన నడిపిస్తూ వెళతారు ఈ మత పెద్దలు. వారు పెద్ద ఛాందసవాదులు. ప్రజలలోని అమాయకత్వాన్ని వాళ్ళు సొమ్ము చేసుకునే ప్రయత్నంలో వక్రీకరిస్తారు. సనాతన ధర్మాన్ని తమ సొంత అర్థాలతో, అంతరార్థాలతో భావాన్ని వక్రీకరించి ప్రజలను తప్పుద్రోవన పట్టించి మభ్యపెట్టినప్పుడు భగవంతుడు రాలేడు కానీ తన అంశావతారాన్ని పంపించి సరైన మార్గంలో మరలా ప్రజలకు ఒక జ్ఞానాన్ని, వెలుగును, దైవమంటే ఎవరనే విషయాన్ని గుర్తు చేయడానికి వస్తారు దివ్య పురుషులు. మన ఆది శంకరుల వారు 8వ శతాబ్దంలో వచ్చారు. తరువాత మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వారి పంథాలో ప్రజలకు జ్ఞానాన్ని కలిగించి, దైవ జ్ఞానాన్ని కలిగించి, భక్తి జ్ఞానాన్ని కల్పించి, ప్రోత్సహించి సరైన దారిలో నడిపించారు. అలాగే 12వ శతాబ్దంలో బసవేశ్వరుల వారు సాక్షాత్తు పరమశివుని నందివాహనమే బసవేశ్వరులుగా భూమిపై అవతరించి 8 ఏళ్ల వయసులోనే తనకు ఉపనయనం ఎందుకు చేస్తున్నారు, ఏమి ఉపనయనం వల్ల ఉపయోగమేమి అంటూ ముట్టు, కుల వివక్షత, అగ్రవర్ణ అహంకారం పెంచడానిక, అక్కకెందుకు చేయలేదు, అమ్మాయిలకెందుకు ఉపనయనం లేదని తండ్రిని ప్రశ్నించి కోపగించుకొని తండ్రి తరిమివేయగా 10 ఏళ్ల వయసుకే కూడల సంగమాన్ని చేరుకొని సంగమేశ్వరిని సేవించి సకల విద్యలు పారంగతునిగా ఆయన తీర్చిదిద్దుకొని గురువుల చేత ధర్మ పునరుద్ధరణకు, సనాతన ధర్మంలో ఉన్నటువంటి లోటుపాట్లను, దురాచారాలను
మూఢాచారాలను తొలగించి ప్రజలను భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో నడిపి మనుషులదంతా ఒకే కులం, ఒకే జాతి, ఒకే మతం, కుల వివక్షత, లింగ వివక్షత వద్దు అని ప్రజలకు ప్రబోధించినటువంటి ఆ పరమేశ్వరుల యొక్క వరప్రసాది శ్రీ బసవేశ్వరుల వారు కూడా సంఘ సంస్కర్తగా మనల్ని సరైన మార్గంలో నడిపించారు. అలాగే రామకృష్ణ పరమహంస వారు, వివేకానందుల వారు, ఇలా చెప్పుకొని వెళితే ఇలాంటి పరమ గురువులు, పీఠాధిపతులు, దివ్య పురుషులు ఎందరో ఎందరో మహానుభావులు, చంద్రశేఖర సరస్వతుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. మన భారతదేశంలో ఎక్కడ అడుగు పెట్టినా, ఏ చోటికి వెళ్ళినా మనకు సాధువులు, సత్పురుషులు, సత్సంగులు కనిపిస్తారు. వారి వారి ప్రబోధనలతో అమాయక ప్రజలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనేటువంటి మానసిక శక్తిని పొందగలిగేలా గురువులు బోధిస్తూ, ఎటువంటి కఠిన శ్రమకైనా శరీరం సహకరించేలా, మనస్సు అంగీకరించేలా ఆ దైవభక్తిని బోధించి, ఆ భక్తి మార్గంలో నడిపించి, ఆ రామనామాన్ని, ఆ శివ మంత్రాన్ని జపిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి రోజులు ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా భక్తి మార్గం వదలకూడదు. నీవు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా, దేశ ప్రధానివైనా, రాష్ట్రపతివైనా, గవర్నర్ అయినా, ఇంకా ఎంత పెద్ద శాస్త్రవేత్తవైనా, విద్యావేత్తవైనా, తత్వవేత్తవైనా దైవ మార్గాన్ని, దైవ చింతన విడవకూడదు. దానికి మించినది వేరేది లేదు. పామరుణ్ణి ముందరుకొని పండితుడు, పరమ పండితుడు, మహాపండితుల వరకు కేవలం దైవ చింతన ద్వారానే ముక్తిని పొందగలిగి, దైవాన్ని చేరగలిగి, చివరికి పుణ్యగతులు పొందేటువంటి అవకాశం దేనికి లేదు. ఆ శక్తి ఒక్క భక్తికి తప్ప అలాంటి దివ్యశక్తి మరొక దానికి లేదు. రామనామ జపాన్ని విడకండి, శివ పంచాక్షరి మంత్ర జపాన్ని వీడకండి. దైవ సన్నిధి చేరడానికి కేవలం భక్తి మార్గం ఒక్కటే దగ్గరి మార్గం, మంచి మార్గం. ఓం నమః శివాయ. ఓం రామచంద్రాయ.